ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం పల్నాడు జిల్లా నసరాపేటలో రావిపాడు రూట్లో అనగా పిడుగురాళ్ళ హైదరాబాద్ జిల్లా రూట్ కాడైతే ఉన్నాము. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన వజ్రాలు రంగురాళ్ళు ఉండే ప్రదేశమైన శ్రీరాంపురం త్రిపురాపురం మధ్యలో ఉన్న కొండల మధ్యకైతే వెళ్తా ఉన్నాం. అది నగిరికల్ మండలంలో ఉంది. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా అయితే రావిపాడు గ్రామం ఒకటి వచ్చింది. ఈ రావిపాడులో పెద్ద చర్చి ఉంటుంది. కొత్త చర్చి కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ రావిపాడు తర్వాత నగిరికల్ అడ్డ రోడ్ వస్తుంది. మనకి నగిరికల్ అడ్డ రోడ్డుకి అయితే వచ్చాము. ఇక్కడ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి ఉంది. మెయిన్ హైదరాబాదు అద్దంకి వెళ్ళే రూట్లో హైవే ఈ రూట్ పక్కనే ఇక్కడ ఉంటుంది. కొత్త బళ్ళు కొన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ హైవే గుండా వెళ్ళే లారీలు, కార్లు ఏవైనా కంపల్సరీ ఈ ఆంజనేయ స్వామి గుడి కాడ ఆగుతూ ఉంటాయి. ఇప్పుడు నగిరికల్ అయితే వచ్చేసాం మనం. ఈ నగిరికల్ గుండా 2 రూట్లు ఉంటాయి. పిడుగురాళ్ళ హైదరాబాద్ రూట్ ఒకటి, కారంపూడి రూట్ ఒకటి. మనం వెళ్ళాల్సింది వచ్చేసరికి పిడుగురాళ్ళ రూట్లోనే. ఈ నగిరికల్ నుంచి మనకి ఒక 2-3 కిలోమీటర్లోనే ఈ త్రిపురాపురం ఊరు వస్తుంది. అక్కడే మనకి ఈ రంగురాళ్ళు ఏరుతూ ఉంటారు. త్రిపురాపురం అయితే వచ్చాము. ఈ త్రిపురాపురం ఊరికి ఎదురుగానే ఒక కోరి ఉంటుంది. ఇక్కడ ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఎర్రమట్టి ఉన్న ఈ కొండ మీదే మనకి వజ్రాలు దొరుకుతాయి అంటున్నారు. చూద్దాం జనం ఉన్నారో లేదో. ఇక్కడ శ్రీరాంపురం పక్క నుంచి ఒక కాలువ ఉంటుంది. ఈ కాలువ పక్కకుండా మనం లోనికి వెళ్ళాలా. ఇక్కడ వర్షాలు పడినప్పుడు మాత్రం కంపల్సరీ రంగురాళ్ళు ఏరటానికి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి చాలా ఊరి నుంచి వచ్చే ఉన్నారు జనం. ఒంగోలు, రాజమండ్రి, తెనాలి, చీరాల అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ రాళ్ళు ఏరటానికి చాలా మంది వచ్చారు. ఎక్కువగా ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. వర్షాలు పడ్డప్పుడు మట్టి పొర తొలగిపోవడం వల్ల చిన్న వజ్రపు మొక్కలు బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని వర్షాలు పడ్డప్పుడు మాత్రమే ఇక్కడికి జనాలు వస్తూ ఉంటారు రాళ్ళు ఏరుకోవడానికి. ఈ త్రిపురాపురంలో ఎర్రమట్టి జేసీబీ ద్వారా తవ్వి లోడ్లకేసి రాజపాలెం రోడ్లు వర్క్కి పంపిస్తూ ఉన్నారు. ఈ మట్టిలోనే ఎర్రరాళ్ళు దొరుకుతూ ఉంటాయంట. ఇక్కడ రోడ్డు కొట్టకపోతుందని చెప్పి మట్టి వేసి లెవెల్ చేస్తూ ఉంది. ప్రభుత్వ అనుమతి లేకుండా వజ్రాలు తవ్వడం, రత్నాలు సేకరించడం మంచిది కాదు. భూగర్భ వనరులు ప్రభుత్వ ఆస్తి. వాటిని తవ్వటం, అమ్మటం అందరికీ అనుమతి దొరకదు. చాలా రాళ్ళు మనం చూడంగానే వజ్రాలు అనుకుంటాం, కానీ అవి సిలికా లేదా క్వార్ట్జ్ రాళ్ళు మాత్రమే. ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో రాళ్ళు దొరుకుతాయంట. ఏపీలో వచ్చేసరికి ప్రకాశం, పన్నూరు, గుంటూరు, పరుచూరు, కడపలో అనంతపురం ఇలాంటి వాటిల్లో వర్షం పడ్డప్పుడు మట్టి పొరలు తొలిగినప్పుడు వజ్రాలు బయటపడతాయి అంటూ ఉంటారు. కొన్ని ఏరియాల్లో వాస్తవంగానే దొరికినాయి అనుకో. ఈ నల్లమల కొండలు, సత్తుపల్లి, ఖమ్మము సరిహద్దుల్లో కూడా ఇలాంటి కొండలు, గుట్టలు ఉన్నాయి. వాటిల్లో రంగురాళ్ళు దొరుకుతూ ఉంటాయి అంట. చూడండి, చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ రంగురాళ్ళు ఏరటానికి అయితే వచ్చారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.